దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి, ఉన్నతమైన నామానికి, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమందే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మాకు కావలసిన వనరులను అన్నవస్త్రములను ప్రసాదించి మమ్మల్ని ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ ఈ ప్రకృతి ఒడిలో మమ్మల్ని పరుండబెట్టి మీ కొరకు జీవించే పిల్లలుగా నిలబెడుతున్నందుకు అందరం చెల్లిస్తూ మరొకసారి మిమ్మల్ని మేమందరం మిమ్మల్ని ఆత్మతోనూ స్వచ్ఛతోనూ ఆరాధించి మహాభాగ్యాన్ని మా జీవితంలో ప్రసాదించినందుకు అందరం చెల్లిస్తాం. క్రీస్తు యేసు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతికిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకు ఈ ఆదివారాన్ని మనకు దయచేశాడు. మరి వారం చూడని వారు ఎంతోమంది భూమిని విడిచి పాతాళలోకానికి వెళ్ళినారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికంటే మనం గొప్పవారమని, మన వలన పని ఉందని దేవుడు ఎరిగి ఈ యొక్క సమయాన్ని మనకి ఇచ్చాడు. మర్చిపోకూడదు. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం యొక్క గుర్తు అన్నాడు. ఈ సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసే. అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఇనుప కొలుని బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని వీరిని విడిపించడం జరుగుతుంది. ఆ విడిపించడంలో ఫరో దగ్గరికి వెళ్ళి, మేము మా దేవునికి బలి అర్పించుకోవాలి, మమ్మల్ని పోనివ్వు అని అంటే ఫరో పోనివ్వలేడు. కనుక దేవుడు ఎన్నో మహత్కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు, తెగుళ్ళను రప్పించాడు, ఎన్నో జరిగించాడు. ఇక చివరిదే సంహారకుని ఐగుప్తు దేశంలోకి పంపించడం. సంహారకుడు వచ్చిందంటే ప్రతి తోలి చూడు పిల్లను చంపేశాడు. ఐగుప్తు దేశం. మరి గోషెన్ ప్రాంతంలో సంహారకుడు చొరబడ్డాడు, కానీ ఇంటి లోపలికి వెళ్ళలేడు. అది మహత్యం, అది వండర్. భూమి మీద దేవుని పిల్లారా, మనుషులు కట్టిన కట్టడాలను ఒక వండర్గా చిత్రీకరిస్తున్నారు. కానీ దేవుడు ఎన్నో చేశాడండి. దేవుడు చేసినవి మనుషులకు వండర్గా కనపడలేదు. ఐగుప్తు దేశంలోనే గోషేను ప్రాంతం దేశంలో, ఐగుప్తు దేశంలో ప్రతి తొలిచూల సంతానాన్ని దేవుడు సంహరించాడు. సంహారుని పంపించి ఇంటి లోపలికి వెళ్ళి ప్రతి తొలిచూలు సంతానాన్ని సంహరించాడు. కానీ ఇశ్రాయేలీయులను మాత్రము ఎప్పుడు కూడా చనిపోలేదండి. ఇది ఆశ్చర్యం కాదండి. మరి సంహారకుడు లోపలికి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే ఒకటే గుర్తు, రక్తం గుర్తు. ప్రతిదీ కూడా అండి, మనిషిని ఈరోజు బ్రతికించాలన్న రక్తమే. దేహానికి ప్రాణమే రక్తం.
అందుకే జంతువులను తిన్నప్పుడు ఆ రక్తాన్ని నువ్వు భూమి మీద పారవేయి అన్నాడు. దేవుడి దృష్టిలో రక్తము ఎంత విలువైనదండి. రక్తము దేవుడి దృష్టిలో చాలా ప్రామాణికమైనది. ఒక జంతువును చంపండి, ఆ జంతువును చంపి ఆ రక్తం యొక్క గురుతు మీ గుమ్మంలో పెట్టండి. ఆ గుమ్మంలో రక్తపు గుర్తును చూచి సంహారకుడు మీ ఇంటిలోకి ప్రవేశించాడు. అదే జరిగిందండి. చదవండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు నీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తంను చూసి మిమ్ను నశింపచేయక దాటి పోయేదను. ఎంత మంచి గుర్తించాడు. ఇశ్రాయేలీయులు పాటించారండి. ఇందులో ఇశ్రాయేలీయులను మెచ్చుకోవాలి. ఇందులో దేవుడు చెప్పిన మాటను వారు తృణీకరించలేరు, జవదాటలేరండి. అందుకే బ్రతికి పట్ట కట్టారు. ప్రాణము విలువ మనిషికి తెలుస్తుందా? తెలియదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా అంతటి వాడు, నా అంతటిది ఇంకెవరు లేరు అనుకుంటాం. ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగిందనుకోండి, వెలవెలవెలవెలలాడిపోతారండి. అంటే ఆ రోజు ఇశ్రాయేలు దేవుని మాటను సమ్మతించి గుర్తుపెట్టారు. ఆ తర్వాత ఇంటిలో నుండి బయటకు రాలేరు. లాక్డౌన్, కరోనా కాలంలో చూడండి, లాక్డౌన్ చేసింది గవర్నమెంట్. ఇంట్లో ఉండి తమను తాము రక్షించుకున్నారు, కాపాడుకున్నారు. స్వీయ నియంత్రణ అంటారు. బయటకు వచ్చారనుకోండి, చాలా మంది లేచిపోయారండి. ఒకరోజు లాక్డౌన్ ఇశ్రాయేలుకు దేవుడు విధించాడు. ఆ దానిని చూసి ప్రపంచం నేర్చుకుంది. ప్రపంచం ఏది నేర్చుకోవాలన్నా బైబిలే. ఈరోజు రాజ్య పరిపాలన చేయాలన్నా, రాజ్యాంగాన్ని నిర్మించాలన్నా, కట్టడలు నిర్మించాలన్నా, ఏది చేయాలన్నా ప్రపంచానికి దిక్కు బైబిలే. బైబిల్లో చూసి కాపీ చేసి బైబిల్ను వాడుకుంటున్నారే తప్ప బైబిల్ గొప్పదని చెప్పట్లేదు. ఇకపోతే దేవుడి పిల్లరా, రక్తము ఎంత గొప్పది. ఆ గుర్తును చూసి సంహారకుడు ఇంటి లోపలికి వెళ్ళక గుమ్మాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఆనాడు ఇశ్రాయేలులకు ఒక రక్తాన్ని గుర్తుపెట్టాడు. ఈరోజు ఇశ్రాయేలులకు అదే యేసుక్రీస్తు రక్తాన్ని గుర్తుపెట్టాడండి. ఈ విషయంలోనండి ఈరోజు ఇశ్రాయేలీయులు కంటే క్రైస్తవులు దేవుని మాటను మీరుతున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాటను ఎన్నోసార్లు మీరారు. దేవుడి మీద ఏంటండి ఎగరవేశారు, అవిధేయులుగా బ్రతికారు. దేవుడి మీద నిజంగానే వారు దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా నడిచారు. కానీ ఈ మాటలు మాత్రం, ఈ కార్యక్రమంలో దేవుడు చెప్పిన ప్రకారంగా గొడుగులు పెట్టి సంహారకుడు వారి ఇంటిలో దూరకుండా జాగ్రత్త పడ్డారండి. ఆలోచించండి. ఇదిలా మనసులో పెట్టుకుందామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇశ్రాయేలీయులు ఒకనాటి దేవుని పిల్లలు, ప్రపంచానికి ఆదర్శవంతులు. ఈరోజు ఇశ్రాయేలీయులు మనకు గుణపాఠం, క్రైస్తవులకు గుణపాఠం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఎవరి వలన పొందుతాడు? ఎవరి వలన పొందాడ పౌరుడు? యేసుక్రీస్తు ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి
ఇది నీ కొరకైన నా శరీరం అన్నాడు. మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడు ఎలా నన్ను జ్ఞాపకము చేసుకొనండి, నన్ను జ్ఞాపకం చేసుకొనండి. ఈరోజు యేసుక్రీస్తు వారి రక్తాన్ని కళ్ళ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి రక్తాన్ని దేవుడు కూడా చూస్తూ మనకు చేసిన పాపాలు కానివ్వండి, దేవుడికి అవిధేయులుగా బ్రతుకుతున్న బ్రతుకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు క్షమించి విడిచిపెడుతున్నాడండి. పిల్లరా, దేవుడి సహనం, దేవుడి దీర్ఘశాంతాన్ని మనం ఎప్పుడు కూడా అలసగా తీసుకోకూడదు, అలసగా తీసుకోకూడదు. ఆ రోజు ఇశ్రాయేలుకు ఒక గుర్తిచ్చాడు. ఏ గుర్తండి? మేక పిల్లను, గొర్రె పిల్లను వధించండి, దాని రక్తాన్ని మీ గుమ్మాలకు కట్టండి, ఆ దాన్ని చూసి మీ ఇంటిలోకి సంహారకుడు చొరబడడు. ఈరోజు క్రైస్తవులకు ఇచ్చిన గుర్తేదో తెలుసా? యేసుక్రీస్తు వారి నిబంధన రక్తం. ఈ రక్తాన్ని దేవుడు చూస్తూ మన ఇంకా బ్రతికి బ్రతకట్టనిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరి ప్రపంచ క్రైస్తవులు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈ రోజంటే చాలా మంది ప్రార్థన చేస్తే మన పాపాలు క్షమింపబడతాయి అని అనుకుంటున్నారు, కానీ కళ్ళ మాట అండి, అబద్ధం. పాపాలు క్షమించబడాలన్నా, మనము చేసిన తప్పులు క్షమించబడాలన్నా, మనం పరిశుద్ధులుగా ఉండాలన్నా ఆయన రక్తాన్ని మనం కళ్ళ చూడాలి. ఇది నా రక్తం, దీనిలోనిది మీరు త్రాగాలి. పాప నివారణ యేసుక్రీస్తు రక్తమే శరణ్యం. లేకపోతే దేవుని పిల్లరా, సంహారకుడు వచ్చి సంహరించిపోతాడు తెలుసా? ఏమనుకుంటుంది క్రైస్తవ సమాజం? ఏమనుకుంటుంది చెప్పండి? ఆ రోజున ఎఫెక్ట్, సడన్ ఎఫెక్ట్ జరిగితే ఈరోజు ఏ ఒక్క క్రైస్తవుడు, ఏ ఒక్క క్రైస్తవురాలు మిగిలి ఉండేది కాదు భూమి మీద. అర్థం చేసుకోండి, ఏ ఒక్కరు మిగిలేవారు కాదు. అందుకే దేవుడు ఒక గుర్తిచ్చాడు మనకు, నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు దీనిని చేయమన్నాడు. చేస్తుందా? నేటి క్రైస్తవ సమాజం చేస్తుందా? ఎప్పుడంటే అప్పుడు చేస్తుందా? దీనికంటూ ఒక విధి విధానం లేదంటారా? రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు చేస్తారు చెప్పండి? బైబిల్లో ఉందే చెప్తున్నాను, నా అంతగా నేనేం చెప్పట్లేదండి. అంటే మరి రోజు క్రైస్తవ సమాజానికి బైబిల్ అర్థమైందా? బోధించే బోధకులకు బైబిల్ అర్థమైందా? కొందరు శనివారం నాడు విడుస్తారండి తెలుసా, కొందరు శుక్రవారం నాడు విడుస్తారండి, కొందరు నెలకు ఒకసారి విడుస్తారండి, కొందరు సంవత్సరానికి ఒకసారి విడుస్తారండి. ఏంటి అసలు? ఏది కరెక్ట్? ఇది ఏది కరెక్ట్? కరెక్ట్ ఏదో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం అండి. ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి, నా శరీరానికి సాదృశ్యమైన రొట్టె మీరు తినాలి, భోంచేయాలి, భుజించాలి. నా రక్తం నిజమైన పానీయం అన్నాడు.
మన పాపాలను మనం శుద్ధిగా చేయాలన్నా, మనం పవిత్రులుగా మలచాలన్నా, పరిశుద్ధులుగా నిలబెట్టాలన్నా క్రీస్తు యేసు వారి రక్త శరణ్యం. ఎవరికి అర్థమైంది చెప్పండి? ఒక వారం పోకపోతే ఎవడైనా మనమేమైనా పీకతాడు అన్నట్టు ఉందని క్రైస్తవ సమాజం ఈరోజు. ఎవరైనా వచ్చి మాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తారా? సంహారకుడు దిగిపోతారు, జాగ్రత్త. ఏ రూపంలో అయినా రావచ్చు సంహారకుడు. ఆ రోజు ఇశ్రాయేలీయులను సంహారకుని చేత సంహరింపబడలేరు అంటే రక్తపు గుర్తు. ఈరోజు ప్రతి ఆదివారము యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనము కళ్ళు చూసి దాన్ని తీసుకొని త్రాగాలి. ఇదే క్రైస్తవులకు ఇచ్చిన నియమ నిబంధన. ఒకవేళ పాటించట్లేదా, సంహారకుడు మన ఇంటిలోకి చొరబడతాడు. ఏ రూపంలో అయినా కావచ్చు. అది అనారోగ్యమా, దారిద్ర్యత, లేమియా, రోగగ్రస్తమా, ఏదైనా రావచ్చు. ఓర్పడండి. దేవుడు అనుకుంటుంది నాదేమవుతుంది, నన్నెవడు వీక్తాడులే అనుకుంటుంది క్రైస్తవ సమాజం ఈరోజు. ప్రతిరోజు ప్రతి ఆదివారం రొట్టె విరవకపోతే, క్రీస్తులు జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తాన్ని సేవించకపోతే చచ్చిపోతామండి. నిత్యాగ్ని దండన. అర్థం కావట్లేదండి క్రైస్తవులు. బొట్టు పెట్టి పిలవాలి. ఇప్పుడు ఈరోజు పెళ్లి చేసుకుంటే కులం భోజనం పెడతారు కదండి, పెడతారా? కులం భోజనం పెడతారు కదండి. కులం భోజనంకు ఏం చేద్దంటే ఒక బొట్టు చేసి అందులో బొట్టు, నీరు, పసుపు కలిపి ప్రతి ఇంటికి వెళ్తారండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా పెట్టి మా ఇంటికి రండి పెళ్లి పిలుపుగా. బాగుంది, వెళ్తున్నావు కదా, పెళ్లి ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళట్లేదా? మరి యేసుక్రీస్తు వారి పెళ్లి విందుకు ఎవరైనా వస్తున్నారా? ఆ విందుకి వెళ్తాం, ఈ విందుకు వస్తామా? ఆ విందుకు వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారండి, మనం చేసుకుంటే వాడు రారండి చెప్తారండి కథలు. ఏం కథలు వెళ్తారండి? నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారా? ఎందుకు బాధపడతారు? ఎవరు బాధపడతారు చెప్పండి? నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి అయిపోతా. అంత హడావిడి. కుక్కల ఏదో సామెత అంటారు కదా, కుక్కల హడావిడి. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి. ఈరోజు ఎలా మారిపోయింది తెలుసా? ఎండనక వడదెబ్బ తగిలినప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఫంక్షన్ హాల్లో చొరబడతారు. చూడండి, తండాలు ఇలా కాడుతుంది, సీమిడి కాడుతుంది, అయినా తింటున్నారండి పెట్టుకొని. వెళ్ళండి, నేను కాదట్లేదు కదా, వెళ్ళండి, కాదట్లేదు కదా. మరి ఈ భోజనానికి ఎవరు వస్తారు? ఈ భోజనానికి ఎవరు వస్తారు? ఈ భోజనం వద్ద. ఆ భోజనం తింటే నువ్వు చస్తావు, ఈ భోజనం తింటే చావు. మన్నాను భుజించారు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు, అయినా చచ్చిపోయారు. మరి యేసుక్రీస్తు ఇచ్చిన నిజమైన ఆహారం దీనిని తినవాడు చావకుండును అన్నాడు. ఏది కావాలి? చచ్చేది కావాలా, చనిపోయేది కావాలా? లూకా సువార్త చదవండి. లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో
ఒకటి మాటను విని దేవుని రాజ్యంలో భోజనము చేయవారు ధన్యుడు. దేవుని రాజ్యం అనగా సంఘం. ప్రతి ఆదివారం భోజనం చేసిన వాడే ధన్యుడు, ధన్యురాలు. ధన్యుడు అంటే ఏంటి తెలుసా? ఆశీర్వదింపబడిన వారా అర్థం. దిక్కుమాలిన పెళ్లి భోజనాలకు విందులకు వెళ్ళి ఆశీర్వదింపబడతావు నువ్వు, వడదెబ్బ కొట్టి చస్తావు. జాగ్రత్త. ఎంత సేఫ్టీగా వెళ్తారంటే కార్లు బుక్ చేసుకొని వెళ్తారంటే. మరి దేవుని రాజ్యములో విందు జరిగితే కార్లు ఏమైనా బుక్ చేసుకొని వస్తారంటే, మాకు ఆటోలు దొరకలేవండి అందుకే మేము తిరిగి వెళ్ళిపోయాము. బా, ఏం క్రిస్టియానిటీ అండి! యాక్సా అందరూ చప్పట్లు కొట్టండి. ఇట్లాంటి క్రిస్టియన్స్ వాళ్ళు సూపర్ కదండి. గాడ్ బ్లెస్ యు దెమ్. దేవుడు దీవించారు వారు. వెళ్ళలేకపోతే ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, లారీలు బుక్ చేసుకొని వెళ్ళిపోతారంటే తండోపతండాలుగా. అది విందే, ఇది విందే. ఏ విందు కావాలి? ఆ విందే కావాలంటే ఆ విందు తింటే చస్తావు, మరి రోగగ్రస్తురాలు అవుతావు. సంహారకుడు వచ్చి నేను సంహరిస్తాడు. పర్వాలేదా? పర్వాలేదండి, చేస్తే పోతామని. ఓకే, వెరీ గుడ్. నీ మాటే నీకు తసం. ఎవరికి భయం ఉందండి? ప్రపంచం అంతా వణికిపోతుందండి. ఎక్కడ చూసిన భూకంపాలే, ఎక్కడ చూసిన సూర్యరశ్మి అండి, ఉష్ణోగ్రత పెరిగిపోతుందండి. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. ఆ పిట్టలలో మనం ఒక పిట్ట అయితే పరదేశి వెళ్తామా అనుకుంటున్నామా? నేను ఎక్కడికి చచ్చిపోతానండి, నేను బలవంతుని అనుకుంటున్నావా? నీ బలం ఎంత, నువ్వెంత, నేనెంత, మన బ్రతికెంత? ఒక లేచాడట, లేచి దేవుని రాజ్యంలో విందు భోజనం చేయవాడు ధన్యుడు. ఆయన అతనితో ఇక్కడ ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పినప్పుడు తన దాసుని పంపాడటండి. దాసుని పంపినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడో తెలుసండి? ఏం చెప్తాను? అయ్యో పిలిచావా? అయ్యో వస్తాంలేండి, మేము ఎందుకు రామంటే లోక విందులకు మాత్రం అలా చెప్తారు. పిల్లలకి పేరంటానికి కూడా కొందరు వెళ్తారు తెలుసా? పెళ్ళి, ఊళ్ళో పెళ్ళికి కుక్కల ఆడవిడ అన్నట్టు ఈరోజు మనుషుల ఆడవిడ బాగా అయిపోతుందండి. బాధపడుతున్నారా? బాధపడితేనే పోదా. ఒక ఆవిడ అన్నాడండి, అన్న ఇట్లనే అంటే ఎవరు వస్తారు? ఏమంటున్నాను? నేనేమంటున్నాను? వాక్యం చెప్తున్నాను. ఇది ఉందా లేదా వాక్యం? వాక్యంలో నేను ఏదో చెప్తున్నానంటే దేవుడి పని చేసేటప్పుడండి ముసలమ్మ వచ్చేట్లు మానండి. 3 రోజుల మీటింగ్ అప్పుడు అంటే ఇక్కడ ఉన్నారు అందరూ 3 జుట్లు కానీ 10 జుట్లు అయినా నిలబడతాయి, కానీ 3 సిక్కలు నిలబడాయి. చెప్తున్నారండి ఇక, నా వాడు అట్లా, నీ వాడు ఇట్లా, నాది ఇట్లా, నీది ఇట్లా. చిచి 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 చిచి. ఈ దేవుడి పనిలోకి వచ్చి దేవుడు పని చేసినప్పుడు కూడా నా వారట్లా, మా వారిట్లా, నీ వారిట్లా చిచి అది చెప్పుకోవడానికి కొంచెమైన ఇంగిత జ్ఞానం లేదండి. నాకు అస్సలే నచ్చదు మాటలు. ఎవరి పర్సనల్ వాళ్ళదే, ఎవరి కుటుంబ విషయాలు వారివే. ఇతరులకు చెప్పకండి దయచేసి ప్లీజ్. రాని వారి గురించి మీరు ఆలోచించకండి. నువ్వు వెళ్ళకుండా చూసుకోవద్దు. ఎటుగూడి నూతిన పడ్డాడు మీద 100 రాళ్ళు ఎత్తేసినట్టు సేవకుడు మీద ఎత్తారండి. వాడు రాలేదు, ఆయన ఇలా అన్నాడు, అన్న ఇలా అన్నాడు. ఏమన్నాను ఒకసారి కూర్చుని పెట్టండి, చెప్తాను. కొనుక్కోమని
అబద్ధ మాటలు నమ్మి మోసపోకండి. ఇందాక చెప్పాడే అన్న, విధేయత కనపరచండి సంఘానికి, సేవకుడికి, ప్రతి ఒక్కరు. విధేయత లేదు, పాడు లేదు, రాజ్యం వెళ్తున్నారు, పాలిటిక్స్ మాటలు. మీరెన్ని చేసినా అవన్నీ నిష్ప్రయోజనం అవుతుంది అసలు. మన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధమాడు వాడికి జనకుడు సాతాను పిల్లలుగా మారిపోతారు తెలుసా. ఒకరి మీద ఒకరు గుసగుసలు పెట్టకండి. శనిగారు సంహారకుడికి దేవుడు అప్పగించేస్తాడు. ఇక ముందు ఎప్పుడు కూడా నా చెవులో పడకూడదు. నా భర్త ఇలా, నీ భర్త, నీ భార్య ఇలా, నీ భర్త ఇలా. గుర్తుండట్లేదంటే మాటలు మాట్లాడడానికి. సంఘానికి వస్తున్నాం కదా, మన ప్రవర్తన ఎలా ఉండాలట, జాగ్రత్తగా ఉండాలి. అలా మాట్లాడుకుంటూ కేలు కట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు నేను వండుకొని ఆసుపత్రికి ఎత్తుకుపోవాలి. మనసంతా మంది మీద, చిత్తమంతా శివుడి మీద. అందుకే 10 మందిని కూర్చుని పెట్టాలని నాకు భయం అండి. ఆటోలు వెళ్ళిపోతున్నాను, నేను వస్తాను, అంత రాజకీయ పాలిటిక్స్. ఇన్న మాటలన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. అందుకే అందరూ సపరేట్గా వెళ్ళండి దయచేసి, మీకు దండం పెడతా. సంఘం నిలబడాలి అంటే అందరూ ప్రోత్సాహం ఉండాలండి. ఇలాంటి వారి చేతనే సంఘాలన్నీ కూర్చోబడుతున్నాయి తెలుసా. ఏదైనా ఉంటే నా దగ్గరికి అడిగి నచ్చాడు, నేను చెప్తాను. సంఘం వాళ్ళు ఎందుకు రాలేరు నన్ను అడగండి, నేను చెప్తాను. మానుకునేవాడిని బాగుండదు. నీ బ్రతికేదో నువ్వు చూసు. నీ కుటుంబాన్ని ఎలా దేవుళ్ళు కట్టుకోవాలో పడిపోకుండా అది చూసు. వేరే కుటుంబంలో ఏలు పెట్టకండి. ఏళ్ళు తెగన విసిగేస్తారు. జాగ్రత్త. ఎక్కడున్నామండి? 14వ అధ్యాయము 17వ వచనం చదువు. విందు కాలం ముందు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారంటారట, ఏక మనసు అందరూ కూడా రండి. వారనుంది, ఒక్కడు కాదు, వారు. మనం వెళ్ళకూడదంటే మీటింగ్ ఎలా చేస్తాడో మేము చూస్తాం, మనం వెళ్ళకూడదు. ఏం చేస్తాం చెప్పండి. దేవుడి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎవ్వడు ఆపడు. నేను వెళ్ళిపోయినా దేవుడి కార్యక్రమాలు నడుస్తాయండి. దట్ ఈస్ దేవుడి పనులు. నేను లేకపోతే సంఘం ఆగిపోతుందండి, నేను లేకపోతే మీటింగ్ ఆగిపోతుందండి. నువ్వంటే నువ్వెంత దేవుడికి ఒక లెక్క. మన ద్వారా దేవుడు పని చేయించుకుంటున్నాడంటే అదృష్టంగా భావించాలి. మనం ఒకరుగా ఉన్నారు, కోట్ల మనుషులు ఉన్నారు ప్రపంచంలో. ఎవరికి దక్కది అదృష్టం ఈరోజు మనకు దక్కింది. అమ్మో, పరిశుద్ధుల పరిచర్యలో నేను వంకాయలకు వస్తున్నాను, వారికి భోజనం పెట్టడానికి. దేవానికి వందనాలు. టాయిలెట్స్ కడిగే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో అమ్మో నేను ఎంత అదృష్టవంతురాలు ఇలా భావించండి. అక్కడ పరలోకంలో ప్రతిఫలం ఉంటుంది. ఏక మనస్సుతో నెపములట. ఏమేమి నెపం చెప్తారు చూడండి. మొదటివాడు నేను ఒక పొలాన్ని కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నీరు కట్టాలి. పొలం మషిన్ వచ్చిందన్న, అందుకే నేను రాలేకపోయాను. ఇప్పుడే రావాలి మషిన్. ఇక ఈ మషిన్ పోతే ఇక మళ్ళీ నాకు రాదు, దొరకదు. ఇక ప్రపంచంలో మషిన్లన్నీ కరువైపోయాయి. ఇక నెపములండి. దేవుడు రాయించిన మాటలు
వాస్తవం. నా మాటలేం చెప్పట్లేదు, దేవుని వాక్యాన్ని విశ్లేషిస్తున్నాను అంతే. ఇప్పుడు లూకాసువార్త ఎప్పుడు రాయబడిందండి? మొదటి 100 సంవత్సరంలో వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో లూకా సువార్త, పొలంకు నీరు కట్టాలి, పొలంకు కలుమ దింపాలి, నా వల్ల కాదు విందుకు భోజనానికి, సారీ మరొకరి దగ్గరికి వెళ్ళేది. మరి ఒకడు, నేను 5 జతలు ఎడ్లను కొన్నాను, వాటిని పరిశీలించాలి. అంటే దేవుని రాజ్యంలో విందు కంటే ఈ 5 ఎడ్లను పరీక్షించడమే గొప్ప. ఈ 5 ఎడ్లను పరలోకానికి తీసుకెళ్తాయి, కాబట్టి తోకలు పట్టుకొని ఉంటాను, అవి ఎగిరిపోతాయి. అంతే కదండి. మరొకడు చూడండి, మరీ ఆశ్చర్యం అంటే మరి ఒకడు లేక లేక వివాహం జరిగింది నాకు, అబ్బా దొరికింది నా కొర్రమొట్ట అన్నట్టుగా. ఆవిడతో నేను సంతోషపడాలి, ఆవిడని నా చేయం, ఆవిడని నా దేవత, ఈవిడని నాకు పరలోకం ఇస్తుంది. నేను మాత్రం దేవుని రాజ్యంలో విందు జరుగుతుంది కదా, నేను రాలేను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఫోన్లు చేసామనుకోండి, ఇబ్బంది పెడుతున్నారు మీరు అయ్యారు అన్నట్టారు. ఇబ్బందా? మన గడుచుకొని ఫోన్ చేయాలంటే అలా అలా మనం దేవుని పనిలో కొనసాగుతూ వెళ్ళిపోతాం. అంటే ఒకనాడు మీకు వస్తుంది, సంహారకుడు మీ ఇంట్లో చొరబడ్డాడు అనుకోండి, ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. నువ్వెంత మోకాలు వేసి ప్రార్థించినా, నువ్వెంత గోపురాలకి ప్రార్థించినా నీ ప్రార్థన దేవుడు వినడు. దేవుని వాక్యాన్ని అండర్స్టాండ్ చేస్తుందండి సమాజం. ఇప్పుడు అర్థమైంది కదా. గొప్పలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకోకండి, ముందు పాటించాలి. నెపములు, అనేకమైన నెపములు. దేవుడి రాజ్యములో విందు భోజనం చేయడానికే నెపములు వస్తాయి. అప్పుడే అనారోగ్యాలు వస్తాయి, అప్పుడే బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు ఏం దొరకవు మనకు. మనసు ఉంటే మార్గం, అంతే కదా. దేవుడి పిల్లరా, యేసుక్రీస్తు వారి రక్తం మీకోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆయన శరీరము మీకోసం ఎదురు చూస్తున్నారు కదా. వారం రోజులు చేసిన పాపాలు, వారం రోజులు చేసిన అవిధేయత దేవుడికి మనసు ద్వారా, కళ్ళ ద్వారా, నోరెప్పుడు అబద్ధాలతో చేస్తే పరదేశకి వెళ్తాను. ప్రకటనలో ఒక లిస్టు తెలుసా అంటే, లిస్టులో అబద్ధం ఒకడు కూడా చేర్చబడింది. అబద్ధంతో మనం చచ్చామనుకో వెళ్ళలేము. మనం అనుకుంటాం, నీ చేస్తే ఎవడొచ్చి చూస్తారులే, చూద్దాని అనుకుంటాం. ఆలోచించండి. దేవుడి పిల్లరా, నెపములు భూమి మీద మనం చెప్పామనుకోండి, దేవుడు మనల్ని చూసుకుంటాడండి. సంహారకుడి చేతిలోకి మనం పంపిస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. వాడు చేయరాని కార్యక్రమాలు మన ద్వారా చేయించుకుంటాడు. చేయించుకొని రోజు నరకానికి పంపిస్తాడు. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఒకసారి చెప్తారండి ఎవరైనా, ఎందుకు మీరు క్రైస్తవ్యం స్వీకరించారు? ఎవరైనా నిలబడి చెప్పండి ప్లీజ్. పరలోకాని కోసం అంటే మరి దేవుడు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలి వద్దా? మరి పాటించకపోతే పరలోకం ఎలా వస్తుంది? మరి ఇక్కడ చెప్పాడు కదండి, ప్రతి ఆదివారం మేము రొట్టె విడిచే కార్యక్రమం పాల్గొనమన్నాడు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అపోస్తుల కార్యంలో పరలోకం మాకు కావాలన్న వారు నియమ నిబంధనలు పాటించాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనం అంటే, వీరు అపోస్తుల బోధ యందు, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయడం ఎందును తెగిపోలేరు, మానుకోలేరు, బంధువులకు బందీ అయిపోలేరు. ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకోలేరు. జీవన వ్యాపారం కదా, జీవన వ్యాపారం కదా. వృద్ధులు కానీ ఫోన్ చేసేది, మా తమ్ముడి పెళ్ళి ఖరైంది, పెళ్లి కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏ ప్రిపరేషన్? పనులన్నీ పట్టుకున్నాను, అన్ని ఫినిష్ చేయాలి తొందరగా. ఏ దేవుడు వద్దా? ఒక్క 2 గంటలు దేవుడి సన్నిధికి వస్తే నీ పనులన్నీ ఆగిపోతాయి. నిజంగా చెప్పండి, పనులు చేసేవారు నిజంగా చెప్పండి, సత్యంగా చెప్పండి. 2 గంటలు దేవుడి దగ్గరకు వస్తే మాకింత లాస్ వచ్చింది అని చెప్పండి. దేవుడి సన్నిధిలో సన్నిధి సాక్షిగా చెప్పండి. మేము ప్రతి ఆదివారం వస్తున్నాము, 2 గంటలు దేవుడి సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఇంత మాకు లాస్ వచ్చింది, లాస్ వస్తుంది వారానికి. ఎవరైనా ఉంటే చెప్పండి, లేదు చేతులు ఎత్తండి, లేవని చెప్పండి. దానికి ప్రత్యున్యాయం నేను ఇస్తాను. లేకపోతే నేను దేవుడికి అడుగుతాను, దేవా వీళ్ళు లాస్ అయ్యారట, వీళ్ళకి పూడ్చండి. ఒక సేవకుడు దేవుడి పాదాల చెంత ప్రాణం వెళ్తాడు. లాసు లేదు, ఏమీ లేదు, మరి ఎందుకు భోజనానికి రావట్లేదు? ఎందుకు నెపాలు చెప్తున్నా చెప్పండి. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె గురించుట తెగిపోకుండా ఉండాలి. అప్పుడే చస్తే పరదేశి, ఆ తర్వాత పరలో. నామకార్థ క్రైస్తవులకు ఇది అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. దేవుడి పిల్లరా చాలా జాగ్రత్త. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? ఎవరు ధన్యులు అంటున్నారు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం అండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందులకు పిలవబడిన వారు ధన్యులు. పెళ్లి కాబోతుంది, పెళ్లి విందుకు పిలవబడిన వారు మనం. పిలవబడిన వారే ధన్యులు అన్నాడు. మనం శపింపబడిన వారమా? దేవుడి చేత శపింపబడాలనుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. నేనైతే దేవుడి చేత శపింపబడాలనుకుంటున్నాను, అందుకే విందుకు రావట్లేదు. చేతులు ఎత్తండి. దేవుడి సన్నిధిలో సాక్షిగా నిర్మోహంగా చెప్పండి. సంహారకుడు దూరిపోతాడు, జాగ్రత్త. ఆలోచించండి దేవుడి పిల్లలు. దేవుడి వాక్యమేనండి, నేను చెప్పే బాధ్యత నాది. మీరేం చేస్తారో మీ ఇష్టం. ఒకరు బలవంతం చేత ఎవరిని కూడా మార్చలేదు. క్రైస్తవ సమాజానికి మాటలు అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 54 అండి. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే అన్నాడు. నిత్యము జీవించే జీవితం లేఖనంలో నిత్యము జీవించే జీవితం ఉంది. ఆ లేఖనంలో యేసుక్రీస్తువే. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే తప్ప మీకు నిత్య జీవం అన్నాడు. ఎవరికి నిత్య జీవం కావాలి చెప్పండి? నాకైతే నిత్య జీవం కావాలండి. కావాలన్న వారు ప్రతి ఒక్కరూ విందుకు పాల్గొనాలి. దేవుని రాజ్యములో భోజనం, ఆ భోజనం ఏదో తెలుసు
తెలుసా? రొట్టె, ద్రాక్ష రసం. చదవండి ఇప్పుడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంచెదినమున నేను వాడిని లేపుతాను, లేకపోతే సమాధిని తాకను. మరో జీవితం కావాలా? మరలా లేపబడాలా? సమాధిలోనే ఉండి మరలా లేక డైరెక్ట్ నరకానికి వెళ్ళాలా? ఎవరికి అర్థం కావట్లేదండి. జీవన వ్యాపారంలో చిక్కుకొని పోతున్నారండి. చేసుకోండి, చేసుకోకపోతే కడపలేదు 5 ఏళ్ళ నోట్ల పోతారు. కష్టపడండి, కాదట్లేదు కదా. నేనే కష్టపడతాను ఒక సేవకుడిగా. మిమ్మల్ని కష్టపడకూడదని చెప్తాను నేను. దేనికి ఇచ్చే సమయాన్ని దానికి కేటాయించండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నెపములు చెప్పకండి. ప్రతి ఒక్కటి సాక్షాత్కారాలతో దేవదూతలు దేవుని యొక్క ప్రజెంటేషన్ చేస్తాయి. అబద్ధాలు ఆడారో సేవకులతో ఈ మధ్య చాలా మంది అబద్ధాలు ఆడుతున్నారు. గమనిస్తున్నాను నేను. దేవునికి అప్ప చెప్పానో మీకుంటుంది ముసళ్ళ పండుగ. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. జాగ్రత్త. అంచె దినములో మనము తిరిగి లేపబడాలి అంటే భోజనపు విందులు పాల్గొనాలి. ఆ భోజన విందులు ఏమిటో తెలుసా? క్రీస్తు యేసు వారి శరీరానికి సాదృశ్యం రొట్టె, క్రీస్తు యేసు వారి రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం. వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం వచ్చేసరికి నీట్గా వెళ్ళిపోవాలి. మీరు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటప్పుడు నీట్గా వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? ఫ్రెష్ వెళ్తున్నాం మనం. మరలా మళ్ళీ వస్తున్నాం 4 రోజుల తర్వాత మరలా ఫ్రెష్. ఇది నిరాటంకంగా జరగాలి. దేవుడు ఒకటే చెప్పాడు, వారం రోజుల పాపాలకి గడువు. వారం దాటిందా గడువు లేదు. ఒకవేళ చచ్చావా నిత్య నరకాగ్ని దండన. ప్రతి ఆదివారం ఎందుకు పెట్టాడని చాలా ఆలోచించానండి. దేవా, సంవత్సరానికి ఒకసారి పిలుస్తున్నారు, నెలకు ఒకసారి పిలుస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతే. ఎవడు దొరుకున్న బంధువులు వాడు పడిపోతారు. అంటే దేవుడు ఇచ్చేది వారం రోజులేనా? వారం రోజులే. ప్రతి ఆదివారం సంఘంకు కొడుకోండి, సహవాసంకు కొడుకోండి, రొట్టె విరవండి, ద్రాక్షరసాన్ని త్రాగండి. మీ పాపాలను క్లీనా. ఫోన్లో నుండి జీబీ ఉంటుంది కదండి. ఎంత జీబీ? ఎంత కొంత ఉంటుందండి. ఆ జీబీ ఫుల్ అయిపోయిన తర్వాత మరలా ఏదైనా ఎక్కిస్తే ఎక్కుతుందా? అందులో ఉన్నది తీసేసేయాలి. అంటే మన పాపాలకు కూడా గడువు ఎంత తెలుసా? 8 days, 7 days. శనివారం వరకే. శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకే. ఇక ఆదివారం వచ్చిందా యేసుక్రీస్తు పునరుద్ధాన దినం. వెళ్ళండి, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి, సంఘంలో కూడుకోండి, సహవాసంలో కూడుకోండి, రొట్టె విరవండి, పాపాలను క్షమించండి అని పరిశీలన చేసుకొని మనం పరీక్షించుకొని రొట్టె విరిచి ఆయన రక్తాన్ని మనం త్రాగి పాపాలని విముక్తి. ఇంత మించి ఆపర్చునిటీ దేవుడు కలిగిస్తే భోజనానికి రారా? తిక్క కుదురుస్తాడు దేవుడు తెలుసా? తిక్క కుదురుస్తాడు. గూగుల్ మీట్ కూడా చాలా మంది అటెండ్ కావట్లేదు. దేనికి? నేర్చుకోండి, నేర్చుకున్నది ప్రకటించండి, ఆచరణలో పెట్టండి. మాట్లాడాలన్న పిచ్చి పని చేయండి, మానేయండి. ముందు
పరీక్షించబడాలి, నేర్చుకోవాలి, పరిశుద్ధత పరిచయలు పనిచేయాలి. బాత్రూములు కడగండి. ఈసారి 3 రోజులు ఆడవారు బాత్రూమ్ కడిగారా? కడిగారు. చేతులు ఎత్తినారు. బాత్రూమ్ కడిగాము ఆడవారు. ఎందుకండి నిన్ను చూసానండి. బాగా నరసింగన్న పెద్దత మాత్రం ఒకరోజు బాత్రూమ్ కడిగారు. ఆదివారం రోజు 2 భార్య భర్తలు కడిగారు. నేను చూసాను. ఆడవారు ఎందుకండి మీ ఇంట్లో బాత్రూమ్ కడుక్కోరండి? నా ఇంట్లో నేను బాత్రూమ్ కడగనని అన్న చేతులు ఎత్తండి. మీ పిల్లలకు ముట్టిలు కడగరా? ఎవరు రారండి. కడుగుతా నాగేశ్వర కడగల, కడుగుతా నేను కడగల, కడుగుతా నా భార్య కడగల. ఎవరైనా వస్తారండి? చీప్ పని నేను చేస్తాను. అదే చేస్తానండి పర్వాలేదు. ప్రతి ఒక్కరిని గమనిస్తానండి. 3 రోజుల మీటింగ్లో ఎవరెంత పని చేశారన్నది ఖచ్చితంగా నేను గమనిస్తాను. నాకంటే ఎక్కువ దేవుడి దూతల భద్రత వ్యవస్థ మీద పనిచేస్తుంది. మర్చిపోక దేవుడి పిల్లల సంహారకుని చేతులు సంహరింపబడకూడదు, నరకాగ్నికి వెళ్ళకూడదు, భ్రష్ట మనసుకు మనం అప్పగింపబడకూడదు. అంటే ఒకటే, ప్రతి ఆదివారం వచ్చి రొట్టె వరవండి. అదొక్కటే మనం పాపాల నుండి విముక్తి, విరుగుడు. ఇంతకంటే ఎక్కువగా ప్రపంచంలో ఏది లేదు. తెలుస్తారా? ప్రతి ఆదివారం వస్తామని చేతులతో. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన తండ్రి, దయగలిగిన నా మాటలు, మంచి మాటలు మాకు ఉద్ధరించారు. వివరించిన నీ మాటలను బట్టి, మేము విన్న మాటలు బట్టి మా హృదయమైన పలకల మీద భద్రపరచుకో. మీ కొరకు ఉన్నతంగా జీవించి మా కుటుంబాలను, మా బిడ్డలను మీ భక్తిలో, మీ భయంలో నిలబెట్టి కుటుంబ సమేతంగా నీ రాజ్యానికి మేము చేరే భాగ్యం మాత్రమే ప్రసాదించాం. ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించి తండ్రి గారికి నుంచి ఆయురారోగ్యం బలోచి తలలో వచ్చిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలు, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలు చేస్తున్న పనులను దీవించండి. చేతికున్న ఉద్యోగం, వ్యాపారం, ప్రతి ఒక్క విషయం మీ పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలకు మంచి ఆయురారోగ్యం ఇవ్వండి. మీ పిల్లలు ఎండలో పని చేస్తున్నారు దేవా, వాడ దగ్గరలో తగలకుండా, గండ దగ్గరలో తగలకుండా పిల్లలను కాపాడండి. సంఘంలో కూడి సంఘం ద్వారా అనేకమైన కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మేము చేయటం మాకు అవకాశాన్ని కల్పించుకొని అర్పిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామం ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.